మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మాహేంద్రనీలజ్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం శ్రీరాధాకృష్ణమాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పార్వతీ పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఒక 5 నిమిషాల ముందు మీరు చూస్తే అక్కడ నిర్వహిస్తున్న వాళ్ళిద్దరూ కూడా రేపేదో విశేషం ఉండబోతోంది, అందుకని అందరూ తప్పకుండా రండి అని 1కి 10 సార్లు నొక్కి మరీ చెప్పారు ఇప్పుడు 5 నిమిషాల క్రితం. ఎందుకు అంటే సామాన్యంగా మనం అన్ని రోజుల లాంటిదే ఒక రోజు అనుకుని పొరపాటున తీసేసుకునే అవకాశం ఉంది. అందుకని అలాగ లేకుండా పరాకు చెప్తూ మళ్ళీ 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 చెప్పడానికి కారణం అది. అలాగనే ఈరోజు కూడా చాలా 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 విశేషమైన రోజు. అది నేను చెప్పలేదనుకోండి, మీరు అందరూ రోజు కోటి దీపోత్సవానికి వచ్చినట్టే ఈరోజు కూడా వచ్చేసి వెళ్ళిపోతారు. ఇప్పటిదాకా జరిగిన రోజులన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు కోటి దీపోత్సవం చాలా చాలా విశేషం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ 2 అదృష్టాలు పట్టాయి. ఇన్ని రోజుల్లోనూ లేనివి 2 అదృష్టాలు. ఏమిటండి అవి? అవేమిటో ఇప్పుడు చెప్తా. మొట్టమొదటిది ఏమిటంటే ఈరోజు కార్తీక పౌర్ణమి. పౌర్ణమి ఘడియలు ప్రారంభం అయ్యాయి కదా, ఆకాశంలో చూస్తే ఈరోజు కార్తీక పౌర్ణమి. ఇన్నాళ్ళు మీరు వెలిగించిన దీపాలన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మీరు వెలిగించబోయే దీపం అసలు మరో స్థాయి. అంతే, మాటల్లో చెప్పలేం అసలు. అంటే మీకు అనిపిస్తుంది ఏమిటండి రోజు వెలిగిస్తున్నాం కదా దీపం, మా ఇంట్లోనూ పెట్టుకుంటున్నాం, ఏమిటి విశేషము అని. దానికి పురాణంలో ఒక ఆఖ్యానం చెప్పారు. అదేమిటో చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది దాని గొప్పతనం ఏమిటి అనేది. పూర్వం పాంచాల దేశాన్ని ఒక రాజుగారు పరిపాలించేవారట. చాలా ధర్మబద్ధంగా రాజ్యం చేసేవారు, అంతా బాగానే ఉంది. రాణి కూడా చాలా మంచి నడవడికల స్త్రీ. అయితే వాళ్ళకి పిల్లలు లేరు. ఎంత ప్రయత్నించినా పిల్లలు పుట్టలే, ఎంత ధర్మ మార్గంలో ప్రయత్నించినా పుట్ల. అప్పుడు బాధపడుతూ ఉంటే పిప్పలాద మహర్షి అని ఒక మహర్షి వచ్చారు. వచ్చి మీరు బాధపడకండి, కార్తీక మాసం వస్తుంది కదా తొందరలో, భక్తి శ్రద్ధలతో కార్తీక మాసం మొత్తం దీక్ష వహించి శివదీక్ష మీరు పూజ చేయండి, ప్రతిరోజు దీపాలు పెట్టండి, ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారు అని చెప్పారు. సామాన్యంగా ఇలా పురాణాల్లో చెప్పినవన్నీ ఎప్పుడో జరిగిన కథలు అనుకోకండి, ఇప్పుడు కూడా మన జీవితంలో జరుగుతున్న కథలే ఇలాంటివన్నీ. ఇలాంటి కష్టాలు అందరికీ ఉంటాయి కదా, వాటికి పరిష్కారాలే పురాణాల్లో చెప్తారు. అయితే వాళ్ళిద్దరూ కలిసి కార్తీక మాసం అంతా చాలా శ్రద్ధగా చేశారు. ఆ చేయడంతో పాటు రాజ్యంలో అందరి చేత చేయించారు. ఇదిగో ఇప్పుడు మీ అందరి చేత ఇక్కడ నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు చేయిస్తున్నారు చూడండి నిస్వార్థంగా. అలాగే వాళ్ళు కూడా వాళ్ళ ప్రజలందరి చేత చేయించారు. విచిత్రం ఏమిటంటే సరిగ్గా అది పూర్తయింది, మార్గశిర మాసం వచ్చేసరికి ఆవిడ గర్భం ధరించింది. అది అలా పనిచేస్తాయి పూజలు సరిగ్గా చేయగలిగితే. సంతోషించారు. ఒక కొడుకు పుట్టాడు, చాలా చక్కగా ఉన్నాడు, శత్రుజిత్తు అని పేరు పెట్టాడు. నిజంగానే అతనికి తర్వాత విద్య నేర్పించాక చూస్తే అసలు శత్రువులు ఎవరో అతని ముందు నిలవలేకపోయేవారు. అంతే, కత్తి తీసాడు అంటే ఆ పరాక్రమానికి చిన్న వయసులోనే ఎవరు తట్టుకోలేకపోయేవారు. అంతటి పరాక్రమవంతుడు. దాంతో వీళ్ళు చాలా సంతోషించేశారు, ఆహా పరమేశ్వరుడు భలే కుమారుడిని ఇచ్చాడు అని. కానీ చెప్పాను కదా నేను, పురాణ కథలన్నీ మన జీవిత కథల్లాగే ఉంటాయి. చిత్రం ఏమైందంటే అతను యవ్వనంలోకి వచ్చాక స్నేహితుల ప్రభావం వల్ల తప్పుడు మార్గంలో పడ్డాడు. మనకి భాగవతంలో ప్రహ్లాదుడు అంటాడు, లోకములన్నీయున్ గడియలోన జయించినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెల్వనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులార్వురున్ ప్రభిన్నుల చేయుము ప్రాణికోటిలో, నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర అని. అందరి శత్రువుల్ని ఓడించవచ్చు, కానీ లోపల ఒక 6గురు ఉంటారు, వాళ్ళని ఓడించటం మాత్రం కష్టం, ఎందుకంటే వాళ్ళ కత్తికి లొంగరు. అలాగా ఇతని స్నేహితుల బారిన పడి కామం అనే దానికి లొంగిపోయి కంటికి కనిపించిన అందమైన స్త్రీ ఉంటే ఆ స్త్రీని ఎలాగైనా పొందేయాలి అని. ఇతని సౌందర్యం చూసి రాజకుమారుడు చాలా సౌందర్యవంతుడు, దాంతో చాలామంది ఒప్పుకున్నారు. ఒప్పుకోని వాళ్ళని బలవంతంగా అయినా పొందేవాడు. అది కూడా ఒప్పుకోకపోతే నిస్సంకోచంగా చంపేసేవాడు. అతని పరాక్రమం ఎవరు ఏం చేయగలిగేవారు కాదు. రాజుగారికి రాణిగారికి తెలియజేసిన వాళ్ళు చూసి చూడనట్టు వదిలేశారు, ఒక్కగానొక్క కొడుకు కదా అని. దాంతో మనం అచ్చోసిన ఆంబోత్ అంటాం చూడండి, అలా తయారయ్యాడు చివరికి రాజ్యానికి. పాపం వాళ్ళని హింస పెట్టేయడం,
ఒకసారి ఏమైంది, అతను దారిలో వెళ్తూ ఉంటే ఒక బ్రాహ్మణ స్త్రీ కనిపించింది. ఆవిడ మహాసౌందర్యవతి, వివాహిత, పెళ్ళైపోయింది. ఆవిడ భర్త గొప్ప ఉపాసకుడు, శివారాధనా తత్పరుడు. అయితే ఆవిడ్ని చూసి మనవాడు మోహించి ఆహా ఎంత అందంగా ఉన్నావో అని వెనకాల పడ్డాడు. దురదృష్టవశాత్తు ఏమిటంటే ఆవిడ లక్షణం కూడా అలాంటిదే. లేకపోతే నాయన నేను వివాహితని, నువ్వెవరో అని పంపించేయాలి కదా. ఆవిడ కూడా అదే బుద్ధితో ఏం చేసింది, ఇతను వెనకాల పడ్డం మొదలుపెట్టింది. 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. ఇంకా అక్కడి నుంచి ఏం మొదలుపెట్టారు, ఎక్కడో ఒక సంకేత స్థలం పెట్టుకోవడం, అక్కడికి వెళ్ళి గడపడం, అలాగ మొదలుపెట్టారు. భర్తకి తెలిసిపోయింది. తెలిసి ఏమిటి నువ్వు చేస్తుంది, ఎంత అసహ్యమైన పని, నీకు బుద్ధి లేదా అని అడిగాడు. ఆవిడ ఇంకా తెగించేసి నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను, నువ్వేం చేస్తావు అని మొదలుపెట్టి అతనితో తిరగడం మొదలుపెట్టింది. ఆఖరికి ఏమైంది, జాగ్రత్తగా వినండి. ఇప్పటిదాకా మనకి సమాజంలో జరిగేవే చాలా రోజులు పేపర్లో చూస్తూ ఉంటాం. ఇక్కడ మాత్రం చెప్పబోతున్నది పురాణంలోనే ఉంటుంది. ఏమిటంటే ఒకసారి కార్తీక పౌర్ణమి, ఆ రోజు కలవాలి అనుకున్నారు వాళ్ళిద్దరూ. ఎక్కడ కలవాలి, అప్పటికే రాజ్యం అంతా తెలిసిపోతుంది. దాంతో భవనానికి వెళ్ళడానికి కుదరదు, ఇక్కడికి రావడానికి కుదరదు. ఊరి చివర ఒక పాడుబడిపోయిన శివాలయం ఉంది. అక్కడ అంతా శివలింగం అవి శిథిలం అయిపోయి ఎవ్వరూ వెళ్ళటం లేదు. అక్కడికి వచ్చి కలుద్దాం ఈరోజు రాత్రి అని ఒక సంకేతం పెట్టుకుంటే ఆ విషయం భర్తకి తెలిసి దుర్మార్గురాలా, ఇంత చెప్పినా నువ్వు వింటలేదు కదా, నీ సంగతి చెప్తాను అని ఆ రాజకుమారుడు కామానికి లొంగిపోతే ఇతను క్రోధానికి లొంగిపోయి ఒక కత్తి తీసుకువెళ్ళి ఆ శివలింగం వెనకాల దాక్కున్నాడు. వీళ్ళిద్దరూ ఆలయంలోకి వచ్చారు. రాత్రి పాడుబడిపోయిన ఆలయం, అంతరాలయం వరకు వచ్చారు. చీకటిగా ఉంది. ఉండేసరికి ఇతను అన్నాడు, చీకటిగా ఉంది, ముందో దీపం వెలిగించు అన్నాడు. ఎవరి, రాజకుమారుడు. అంటే శాస్త్రంలో ఒక మాట చెప్పారు, దీపనష్టేతు యస్సంగం కరోతి మనుజోయది యావజ్జన్మ దరిద్రత్వం సంతతేర్ నాత్ర సంశయ. దీపపు వెలుగు లేకుండా, అంటే లైట్ కానీ ఏది లేకుండా భార్యాభర్తలు సంగమిస్తే కనుక దరిద్రము, అలా పుట్టిన పిల్లలకు కూడా దరిద్రము అని చెప్పారు శాస్త్రంలో. ఆ తప్పు ఎప్పుడూ చెయ్యొద్దు అని. అతనికి ఇలాంటి పాడు పనులు చేసినా సరే ఆ మాత్రం శాస్త్రం తెలుసు. చూడండి, కొన్నిసార్లు శాస్త్రం ఎలా కాపాడేస్తుందో ఇప్పుడు తెలుస్తుంది. దీపం వెలిగించు అన్నాడు. ఆ అమ్మాయి ఏం చేసింది, అక్కడ పాడైపోయిన దీపాలన్నిటిలోంచి ఆ నెయ్యి పోగు చేసి తన చీర కొంగు చింపి ఒక వత్తి చేసి దీపం వెలిగించి సరిగ్గా కూర్చునేసరికి శివలింగం వెనకాల నుంచి భర్త వచ్చి ఈ కత్తి తీసి ముందు రాజకుమారుని పొడిచేసాడు. వెనక నుంచి, ముందు నుంచి అయితే అతన్ని ఎవడో జయించలేడు. వెంటనే భార్యని చంపేసి అతను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. విచిత్రంగా ఇప్పుడేమైంది, పైనుంచి కైలాసం నుంచి శివదూతలు వచ్చారు, కిందకి వచ్చి దివ్య విమానం తీసుకొచ్చి వీళ్ళిద్దరిని ఎక్కించారు. ఎవరిని, ఈ ప్రేమికుల్ని. యమభటులు వచ్చి ఆ భర్తని లాక్కుని తీసుకుపోతున్నారు. అడిగాడు, ఏమిటి ఇంత దారుణం ఏమిటి, నేను ఇంత ఉపాసనాపరుణ్ణి, నన్నేమో మీరు లాక్కుని తీసుకుపోతారా, వీళ్ళు ఇంత పనికిమాలిన పనులన్నీ చేస్తే వీళ్ళని శివదూతలు వచ్చి తీసుకువెళ్తారా, ఎంత తప్పు అని. అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, జాగ్రత్తగా వినండి, కార్తీక పౌర్ణమి రోజు ప్రదోష వేళ తెలిసో తెలియకో ఎవరైతే దీపం వెలిగిస్తారో వాళ్ళకి అంత్యకాలంలో ఖచ్చితంగా కైలాసం వచ్చి తీరుతుంది, తెలిసో తెలియకో ఎవరైతే చేస్తారో అని చెప్పారు. ఇదంతా ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను కదా, మీరు తెలియకుండా చేయడం నాకు ఇష్టం లేదు, తెలిసి చెయ్యాలి అని చెప్పా. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, ఈరోజు చక్కగా కార్తీక పౌర్ణమి, ఈరోజు చక్కగా ప్రదోష వేళ, శివసన్నిధి, ఎంత పెద్ద శివుడు ఉన్నాడు ఇక్కడ. అందుకని మీరు ఆ స్పృహతో, ఆ భక్తితో కానీ దీపం వెలిగించగలిగితే ఖచ్చితంగా అది ఎక్కడికో చేర్చేస్తుంది. అప్పుడు చివరికి రాజకుమారుడి మనస్సు మారింది. అయ్యో ఎంతకాలం ఎంత తప్పు చేశానని చెప్పి, నేను ఈ దీపం వెలిగించినది నిజంగా అంత ఫలితం ఉంటే ఆ బ్రాహ్మణుడికి కూడా మాతో పాటు కైలాసం రావాలి అని చెప్పి నీళ్లు తీసి వదిలాడు. ఎందుకు వచ్చింది ఆ సద్బుద్ధి అంటే, శివదూతలు వచ్చారు కదా, వాళ్ళ ఒంటి మీద నుంచి గాలి తగలగానే బుద్ధి మారిపోయింది. అది సత్సంగం అంటే. వెంటనే ముగ్గురు కలిసి కైలాసానికి వెళ్ళిపోయారు. ఎంత అద్భుతమైన కథ. ఏం చెప్తున్నారు ఇందులో అంటే, తెలిసో తెలియకో దీపం వెలిగించినా సరే కార్తీక పౌర్ణమి ప్రదోష వేళ ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. అందుకని ఇప్పటిదాకా దీపాలు వెలిగించని వాళ్ళు ఉంటే కనుక ఇది తలుచుకుని వెలిగించడం. ఇంకొక నిమిషం ఇంకొకటి కూడా చెప్తాను. ఒకవేళ వెలిగించిన వాళ్ళు ఉంటే ఆ దీపానికి నమస్కారం చేసుకుని కనీసం ఇది తలుచుకోండి. ఇంతకీ ఆ రెండో విషయం ఏమిటో చెప్పే ముందు ఒక్క చిన్న మాట ఏమిటంటే, ఇటువంటి కథలన్నీ వినగానే మన బుర్రలో పనికిమాలిన ఆలోచన వచ్చే ఉంటుంది కొంతమందికి.
ఏమిటంటే, ఓహో ఎన్ని పాపాలు చేసేసినా సరే ఒక దీపం వెలిగిచ్చేస్తే అయిపోతుందండి. ఏమిటండి పురాణ కథలు అన్నీ ఇలాగే చెప్తారు, జనాల్ని భ్రష్టు పట్టించేస్తున్నాయండి పురాణాలు అంటారా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక పిల్లాడో పిల్లో 10th క్లాస్ తప్పారు అనుకుందాం, తప్పి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు. ఈ కాలం అంతే కదా, ఒక చిన్న ఫెయిల్యూర్ రాగానే జీవితం విలువ తెలియదు, ఆత్మహత్యలకు వెళ్ళిపోతారు. వెంటనే ఒక టీచర్ గారు ఎవరో, నాయన 10thలో తక్కువ మార్కులు వస్తే ఆత్మహత్య చేసేసుకోవడం ఏంటి, మీకు థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసు కదా, ఎడిసన్ అందరికీ తెలుసు కదా, ఈ బల్బులన్నీ కనిపెట్టింది ఆయనే. అలాంటి ఎడిసన్ కూడా చిన్నప్పుడు ఎన్నో పరీక్షలు తప్పాడు, అంతేకాని పరీక్షలు తప్పేస్తే ఆత్మహత్య చేసేసుకుంటారో, చూడండి ఆయన ఎంత గొప్ప సైంటిస్ట్ అయ్యాడో, 1000 పేటెంట్లు కనిపెట్టాడు అన్నారనుకోండి. వెంటనే అక్కడ ఒక పనికిమాలిన బుర్ర ఉంటే వాడు ఏమంటాడు, ఓహో అయితే చిన్నప్పుడు చదవడం మానేసి సబ్జెక్టులన్నీ తప్పితే ఎడిసన్లా గొప్పవాడు అవ్వచ్చు అనమాట అని అర్థం తీసుకుంటే, ఆయన చెప్పిన దాని అర్థం అది కాదు. ఆయన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి, ఒక చిన్న మలుపు తిరిగితే జీవితం ఎక్కడికో వెళ్తుంది అని. దాంట్లోంచి ఇలా పనికిమాలిన బుర్ర తీసుకున్నట్టే మనం కూడా పురాణ కథల్లోంచి అలాంటివి తీసుకోకూడదు. పురాణ కథల్లోంచి ఏది తీసుకోవాలో అది తీసుకోవాలి. కార్తీక దీపం యొక్క గొప్పతనం చెప్తున్నారు. అలాగే జీవితంలో మనందరం మానవులమే, ఎన్నో తప్పులు చేస్తాం కదా. ఎప్పుడైనా అలాంటి తప్పు చేసి విరక్తి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఆ జీవితాన్ని అంతం చేసుకోకండి. పరమేశ్వరుడు ఎటువంటి తప్పునైనా క్షమిస్తాడు. ధూర్జటి మహాకవి అని ఒక శివభక్తుడు ఉండేవాడు, కాళహస్తి శతకం అని ఒకటి రాశాడు. మనలో మా బ్యాచ్లో అయితే 10th క్లాస్లో ఉండేది కూడా. అందులో ఒక చోట అంటాడు ఆయన, రోసీరోయదు కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ పాసీపాయదు పుత్రమిత్ర జన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసీకోయదు నా మనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళణపవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. స్వామి ఎంత ఆపుకుందామన్నా ఆయనకి వేశ్యా వ్యామోహం ఆగట్లేదు. రాత్రి అయ్యేసరికి నువ్వే నన్ను ఉద్ధరించు స్వామి అని ఆయనకు అప్పచెప్పేశాడు. చివరికి పరమేశ్వరుడు ఏ స్థాయి ఇచ్చాడంటే, కాళహస్తిలో గుమ్మం ఉంది, దాని కింద ఇప్పటికీ ధూర్జటి సమాధి ఉంది అని చెప్తారు. పరమేశ్వరుడు ఆ గుమ్మం దాటదలుచుకుంటే ధూర్జటిని ఒకసారి చూసి అప్పుడు దాటుతాడు. ఎన్ని అవలక్షణాలున్నా పరమేశ్వరుడి పాదాలు పట్టుకుంటే ఒడ్డున చేర్చేస్తుంది అని చెప్పడం ఆ కథ యొక్క ముఖ్య లక్ష్యం. అర్థమైంది కదా. ఇది మొట్టమొదటి విశేషం. ఇంకా రెండో విశేషం ఏమిటంటే, ఒళ్ళు పులకింపజేసేది, సరిగ్గా మనం ఇప్పుడు ఈ ప్రవచనం చెప్పుకుంటున్న సమయంలోనే అరుణాచలంలో కొండ మీద కార్తీక దీపం వెలిగింది. ఇప్పుడే వెలిగింది సరిగ్గాను. అది ఎంతటి భాగ్యం అంటే మాటల్లో చెప్పలేను. ఒకటే ముక్క చెప్తా మీకు. అరుణాచలంలో పౌర్ణమి మన పౌర్ణమి ఒకటి రావు ఎప్పుడు. వాళ్ళ సౌరమానాన్ని మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం కదా, వాళ్ళ పౌర్ణమికి మన పౌర్ణమికి 15 రోజులు 10 రోజులు అలా తేడా ఉంటుంది. ఈ ఒక్క సంవత్సరం, చాలా సంవత్సరాలు అయ్యాక ఈ సంవత్సరము అరుణాచలంలో కార్తీక పౌర్ణమి మన కార్తీక పౌర్ణమి ఒకే రోజు ఇప్పుడే వచ్చాయి. సరిగ్గా అరుణాచలం కొండ మీద ఇప్పుడే దీపాన్ని వెలిగించారు. అరుణాచలం కొండ మీద దీపం సామాన్యమైనది కాదు. ఆ దీపాన్ని ఈరోజు మీకు తెలిసే ఉంటుంది, ఒక 10 అడుగుల ఎత్తు గంగాళం ఉంటుంది, దాంట్లో 1000 కిలోల నెయ్యి పోస్తారు, 350 మీటర్ల వత్తె తీసుకొచ్చి అందులో పెట్టి అప్పుడు వెలిగించే ముందు ఈరోజు అరుణాచలానికి 50 లక్షల మంది వచ్చారట. వచ్చి వాళ్ళందరూ గిరి చుట్టూ ఉన్న 14 కిలోమీటర్లలో కిక్కిరిసిపోయి కాళ్ళు పెట్టడానికి చోటు ఉండదు, ఇలా నించుని చూస్తూ ఉంటారు. ఆ కొండ మీద దీపం వెలిగించగానే అరోంహర అని దిక్కులు పిక్కటిళ్ళేలా, హరోంహర కాదు అరోంహర. అరోంహర అంటే పార్వతీ పరమేశ్వరుడు అని అర్థం. ఆ దిక్కులు పిక్కటిల్లేలా అందరూ అరిచి ఆ దీపంతో పాటు వాళ్ళు కూడా దీపం వెలిగించి అప్పుడు కార్తీక పౌర్ణమి చేసుకుంటారు. మీ అందరి అదృష్టం ఏమిటంటే, ఇది అరుణాచలానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్ళు కూడా దీపాన్ని చూడగలరు, చేసుకుంటారు. మీరు 100 కిలోమీటర్లు ఉన్నా సరే ఈరోజు అక్కడ కార్తీక దీపంతో పాటు మీరు దీపం వెలిగించుకుంటున్నారు. ఎంతటి అదృష్టం అది. నేను ముందే చెప్పాను కదా 2 అదృష్టాలని. ఆలోచించండి ఒకసారి. సరిగ్గా ఇప్పుడే అరుణాచలంలో దీపం వెలిగిస్తున్నారు, సరిగ్గా ఇక్కడే మీరు దీపం వెలిగిస్తున్నారు. ఎంతటి అదృష్టం అది. అలాంటి అదృష్టాన్ని పరమేశ్వరుడు ఈరోజు మనందరికీ కలగజేశాడు. గుర్తుపెట్టుకోండి, అరుణాచలంలో ఒక చిన్న విషయం చెప్తారు. ఆ కొండ మీద పార్వతీ పరమేశ్వరులు సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటేట ఒక దీపం కొడిగట్టిపోతూ ఉంటుంది సాయంత్రం కార్తీక పౌర్ణమి రోజు. అప్పుడు ఒక ఎలుక ఆకలి వేసి అక్కడ నెయ్యి తిందామని చెప్పి ఇలా ముట్టుకోవడానికి వస్తే దాన్ని ముట్టె తగిలి ఆ దీపం ఇలా వత్తి పైకి ఎగిరి దీపం వెలిగిందిట. వెంటనే పరమేశ్వరుడు, ఆహా నువ్వు తెలియకపోయినా నా కోసం దీపం వెలిగించేసావనన్న, నీకు ఉత్తమమైన జన్మిస్తున్నాను అని తర్వాత జన్మలో మహాబలి అనే రాజు కింద పుట్టించేట.
ఇప్పుడు నేను చెప్పిన 2 ఆఖ్యానాల్లో కూడా తెలియక చేస్తేనే అంత ఫలితం వచ్చింది. అందుకని ఈరోజు చక్కగా తెలుసుకుని అందరూ చెయ్యండి. చేస్తే కనుక అద్భుతమైన కార్తీక పౌర్ణమి, అరుణాచలం దీపం, ఇక్కడ ఇంత పెద్ద శివుడు, ఇంకేం కావాలి, తరించిపోండి. ఆ విషయం మీకు చెప్దామని ఇక్కడ కూర్చున్నది. మనందరికీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖశాంతులతో పాటు పరమేశ్వరుడు ఈరోజు దీపం పెట్టడం వల్ల మనందరినీ మోక్ష మార్గం వైపు కూడా నడిపించాలి అని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.